అరే మామా ఎగ్జామ్స్ అయిపోయినాయి మామా. అవును మామా. పిల్లలు ఈ రోజు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా మీకు సమ్మర్ హాలిడే స్టార్ట్. మీకు ఈ సమ్మర్ హాలిడేస్ కి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. సార్ ఏంటి సార్ అది? ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వబోతున్నాను రా. సార్ ఏమన్నారు? ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వబోతున్నాను రా. సార్ ఎగ్జామ్స్ ఈ రోజు అయినాయి కదా సార్, అప్పుడే పేపర్స్ ఇవ్వడం ఏంటి సార్? రే హాలిడేస్ అయ్యాక ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే ఏం బాగుంటదిరా? ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ పేపర్స్ ఇస్తేనే కదా కిక్. రే మీరేం బాధపడకండి, మీకు ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చిన తర్వాత అస్సలు కొట్టను, కానీ కొట్టిస్తాను. ఎవరితో కొట్టిస్తారు సార్? ప్రిన్సిపల్ సార్ తోనా? రే ప్రిన్సిపల్ చేతికి నొప్పి వచ్చే పనులు నేను ఎందుకు చేస్తాను రా? మరెవరు సార్? మీ పేరెంట్స్ తో కొట్టిస్తాను. రే మీరందరు సైడ్ నించోండి రా. ఫస్ట్ కామేష్. ఎవరు లేరుగా, నాకు పీకిస్తుంది. ఎంత హాయిగా ఉంది. స్కూల్లోనే సిగరెట్ తాగుతావా? నీ పని చెప్తాను. ఒకసారి రండి సార్, మీకు చూపిస్తాను సార్. సార్ ఒకసారి రండి సార్. ఏమైందిరా? అక్కడ చూడండి సార్. సార్ సార్ స్కూల్లో సిగరెట్ తాగడానికి సిగ్గుగా లేదు? మీకు 1 month శాలరీ కట్టు. నా శాలరీ కట్టి ఎలా చేస్తావురా? నీకు పని చేస్తా. నాకు కామేష్ వాళ్ళ నన్ను లోపల పంపండి. సార్ మీ అబ్బాయి 3 సబ్జెక్ట్స్ లోనే పాస్ అయ్యాడు సార్. 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు. నిన్ను నీ సంగతి చేస్తాను. ఈరోజు అయిపోయాడు. నెక్స్ట్ కాట్రాజ్. అయిపోయాను. కడుపు నొప్పిస్తుంది. పడితే ఇక్కడే పడాలి. సార్ ఏం వెతుకుతున్నారు సార్? నా 10,000 పోయినాయిరా. 10,000 దొరికితే నేను దొబ్బేస్తాను. ఏంటిది? పాపం ఎవరు డబ్బులు పడేసుకున్నట్టున్నారు. ఏమైందిరా? రే ఏమైందిరా? అక్కడ చూడండి సార్. డబ్బులు ఇది. సార్ ఇలా డబ్బులు దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు మీకు? సార్ మీరు 3 months సస్పెండెడ్. నన్నే 3 months సస్పెండ్ చేపిస్తావరా? ఆగు. కాటర్స్ వాళ్ళ నాన్న లోపల పంపండి. సార్ మీ అబ్బాయి 2 సబ్జెక్ట్స్ లోనే పాస్ అయ్యాడు సార్, మిగతా 4 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు. నీ కోటింగ్ ఇంకా అయిపోలేదురా, ఇంటికి రా. ఈడు కూడా ఈరోజు ఇంట్లో అయిపోయాడు. నెక్స్ట్ పశుపతి. అయిపోయాడు. ఐడియా
సార్ సార్ మన స్కూల్లో దొంగడు పట్టాడు సార్. దొంగడా? ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, ఇటు వస్తున్నాడు సార్. కొట్టండి సార్, కొట్టండి. సార్ మీరా సార్? సార్ మరి దొంగడు వచ్చాడంటే కొట్టాను సార్, నాకు తెలియదు సార్. దొంగోడా? కరెక్ట్. అదిగో దొంగోడు వచ్చాడు. ఏడి? సార్ వాటిని నా గృహలో దింపలే చేస్తావరా? చెప్తా. పశుపతి వాళ్ళ నాన్న లోపల పంపించండి. సార్ మీ అబ్బాయి ఒక సబ్జెక్ట్ లోనే పాస్ అయ్యాడు సార్, మిగతా 5 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు సార్. तू घर को आए बुल्ले के बाद నెత్తి పగిలింది. ఈడు కూడా చచ్చాడు. ఈరోజు సార్ నన్ను కుక్కని కొట్టాడు. సార్ని ఏదో ఒకటి చేయాలి. సార్ ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? సార్ దాంట్లో ఇంగ్లీష్ టీచర్ నంబర్ ఉంది సార్. ఇంగ్లీష్ టీచర్ నంబర్ కోసం ప్రిన్సిపల్ సార్ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాడు. నేనే కష్టపడి సాధించాను. అవునా? మరి నేనేం చేసుకోవాలి ఇది? అలాంటేనేంటి సార్? ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి మీరే నంబర్ ఇచ్చి క్రెడిట్స్ అంతా మీరే కొట్టండి సార్. రే నువ్వు సూపర్ రా, నా కోసం ఇంత ఆలోచిస్తున్నావారా? సార్ ఇంకా చాలు, వెళ్ళండి. సార్ ఇదిగోండి. ఏంటి సార్ ఇది? సార్ మీరు ఇంగ్లీష్ టీచర్ నంబర్ కోసం చాలా ట్రై చేస్తున్నారంట కదా సార్, అందుకే నేను ఇంగ్లీష్ టీచర్ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి దాంట్లో ఫోన్ తీసుకొని నంబర్ షేర్ చేసుకొని రాసుకొని మీ దగ్గర తీసుకొచ్చాను. నా వైఫ్ నెంబరే కొట్టేస్తావారా? నన్ను మోసం చేస్తావరా? నేను పనిచేస్తా. రే కాలకయ్య నువ్వు ఇట్రారా. నేను చేసిన మనసులో పెట్టుకున్నాడా ఏంటి? కాలకయ్య వాళ్ళ నాన్న లోపల పంపించండి. చెప్పండి సార్. చెప్పండి సార్. రిజల్ట్ చెప్పండి సార్. అసలు వాడు ఏం రాశాడని మీ పేపర్స్ ఇవ్వాలి సార్. ఉన్న అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు. నువ్వు ఇంటికి రాలా, నేను చంపిస్తా. అమ్మయ్య ఈడు కూడా అయిపోయాడు. 100 out of 100 వచ్చాయి. రే భార్గవ్, ఆఫీస్ రూమ్ లో నా లంచ్ బాక్స్ ఉంది, వెళ్ళి తీసుకొని రా. హాయిగా తిని సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తాను. సరే సార్. సార్ ఆ పేపర్స్ ఏదో మీరే ఇచ్చి మా ఫ్రెండ్స్ ని కొట్టుండొచ్చు కదా సార్. వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళ ముందు పరువు ఎందుకు తీశారు సార్? వాళ్ళ పేరెంట్స్ కూడా ఫీల్ అయింటారు కదా సార్. రేయ్ లైఫ్ లో నిజాయితీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం నిజాయితీగా లేదనుకో అసలు మన మనుషులమే కాదు, ఇది గుర్తుపెట్టుకో, సరేనా? సరే సార్, నేను కూడా నిజాయితీగా ఉంటా సార్. సరే ఇంకెళ్ళు, ఆకలిస్తుంది. ఏరా బాక్స్ దొరకలేదా? రే వద్దురా. లైఫ్ లో నిజాయితీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ సార్, ఇది గుర్తుపెట్టుకోండి. రే నేనేదో క్యాజువల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నా సార్. రే
అంకుల్స్ మీకు నిజం చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే ఇదేంటి ఆన్సర్ షీట్ లో ఉన్నాయి. ఏరా బాక్స్ దొరకలేదా? ఈ ఫేక్ ఎగ్జామ్ పేపర్స్ వాళ్ళ పేరెంట్స్ కి చూపించి వాళ్ళని కుక్కని కొట్టేలా కొట్టించి నా పగని చల్లార్చుకుంటాను. అదే జరిగింది.